తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ మరింత ముదిరిందా? పార్టీ ఎమ్మెల్యేలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదా? రాష్ట్ర పార్టీలో ఇంత జరుగుతున్నా కేంద్ర నాయకత్వం పట్టించుకోవడం లేదా? రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు లేకపోవడమే ఇందుకు కారణమా? అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఊపు మీదున్న కాషాయ పార్టీ ఎన్నికలు అయిపోగానే సైలెంట్ అయిపోయింది. పార్టీ అంతర్గత కుమ్మలాటలు మరింత తీవ్రమైనట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో కనీసం బీజేఎల్పీ నేతను సైతం పక్కన పెట్టినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నుంచి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన వారిలో 6 ఎమ్మెల్యేలు చట్టసభల్లోకి కొత్తగా అడుగుపెట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరు మాత్రమే ఇందులో సీనియర్లు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏ అంశాలు ప్రస్తావించాలి, ఏ హామీలపై రాష్ట్ర సర్కార్ను ఇరుకున పెట్టాలనే అంశాలపై సబ్జెక్ట్ అందించే సహకారమే లేకుండా పోయిందట. దాంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే ఈ సమావేశాల్లో బీజేపీ పాత్ర నామమాత్రంగానే కనిపించింది. ఒక్క బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో రాజాసింగ్ ఎక్కడా కనిపించలేదు. 1-2 రోజులు వచ్చిన సభలో సైలెంట్గానే కూర్చున్నారు. 1-2 ఎమ్మెల్యేలు మాత్రమే అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీలో సైలెంట్ ఉంటున్నారు అనే చర్చ పార్టీలో జరుగుతోందట. ముఖ్యమైన అసెంబ్లీ సమావేశాల్లో నేతలంతా ఇలా సైలెంట్గా ఉంటే ప్రజలు తప్పుగా భావిస్తారని సీనియర్లు పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. ఇక అసెంబ్లీ సమావేశాలు అనగానే అన్ని పార్టీల్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే పార్టీలన్నీ పలు అంశాలపై సబ్జెక్టు అందించడంతో పాటు ఎలా వ్యవహరించాలి, ఏ అంశాలను లేవనెత్తాలనే విషయాలపై బ్రీఫింగ్ ఇస్తాయి. కానీ కాషాయ పార్టీలో ఆ పరిస్థితి లేకుండా పోయిందట. ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం సరైన దిశానిర్దేశం చేయలేదని టాక్. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. కానీ బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదట. తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగానే ఉన్న రాష్ట్ర నాయకులకు కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో రాజాసింగ్ లాంటి నేతలు సైలెంట్గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కమలం పార్టీలో పాత కొత్త అనే వార్ కూడా జరుగుతోందట. ఇటీవల బీజేపీ స్టేట్ ఆఫీస్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు అంటూ విడుదల చేసిన పోస్టర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫోటో తప్ప మిగతా వారి ఫోటోలు కూడా ముద్రించలేదు. బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి పార్టీలో కీలకమైన పదవి. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేఎల్పీని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కమలం పార్టీలో జరుగుతోంది. కమలం పార్టీలో వర్గ విభేదాలపై స్పందించారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు 2 మినహాయిస్తే మిగతా 6 ఎమ్మెల్యేలు కొత్తవారేనని చెప్పారు. అందువల్ల కాస్త అనుభవం సాధించాల్సి ఉందన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటులో బిజీగా ఉన్నారని, కాబట్టి ఎమ్మెల్యేలను కలిసేందుకు సమయం దొరకడం లేదన్నారు. అటు పార్లమెంటు ఎన్నికలు ముగియగానే అన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు వస్తారని, తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చెప్పారు. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను కూడా ఉన్నట్టు ప్రకటించారు. మొత్తంగా కమలం పార్టీలో అంతర్గత కుమ్మలాటలను చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగాలని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని నియమించాలని కోరుతున్నారు. చూడాలి మరి పార్టీలో ఇంటర్నల్ వార్ను పార్టీ హైకమాండ్ ఎలా చక్కదిద్దుతుందో.